అవసర పరిస్థితుల్లో మనకి డబ్బులు ఎక్కడ దొరకనప్పుడు మనం ఏం చేస్తాము? ఆన్లైన్ ద్వారా ఏ లోన్ యాప్ల ద్వారా మనం లోన్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఈరోజు నేను 2 లోన్ యాప్స్ గురించి చెప్తాను. అవి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. ఈ లోన్స్ యాప్లో లోన్ తీసుకోవాలా వద్దా అనేది చివరిలో మీకు చెప్తాను. సో ఆ 2 లోన్ యాప్స్ అనేవి ఇవి 2 అనమాట. రామ్ పిన్ కార్ప్ ఒకటి రూపే రెడీ లోన్ యాప్ అనమాట. ఈ 2 లోన్ యాప్లలో మనం లోన్ తీసుకోవాలా తీసుకోకూడదు పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఇదైతే లోన్స్ తీసుకోమని చెప్పి నేనైతే చెప్పట్లేదు. లోన్ తీసుకునే ముందు ఈ వీడియోస్ చూడండి. చూసి ఈ లోన్ యాప్లో లోన్ తీసుకోవాలా తీసుకోకూడదు మీరు చూడండి అనమాట. ఇప్పుడు మనకి వీళ్ళు లోన్ అయితే అప్రూవ్ అయితే చేశారు. ఎంత? 18,000 రూపాయలు. ఈ 18,000 రూపాయలకి రూపే రెడీ వాళ్ళు మనకు 18,000 రూపాయలకి ప్రాసెసింగ్ ఫీజు 2,700 రూపాయలు, మనకి అమౌంట్ క్రెడిట్ అయ్యేది 15,300 రూపాయలు అని చెప్తున్నారు. మనకి టెన్యూర్ వచ్చేప్పటికి అంటే 3 నెలల వ్యవధి అయితే టైం అయితే ఇస్తారు. సో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 56% అనేది ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది 1,705 రూపాయలు అని చెప్పి అన్నారు. సర్వీస్ ఛార్జెస్ అంట జిఎస్టీ 3,240 రూపాయలు. రీపేమెంట్ అమౌంట్ వచ్చేప్పటికి టోటల్గా 22,945, దాదాపుగా 23,000 రూపాయలు. అంటే మనకి వాళ్ళు ఇచ్చేది 15,000 రూపాయలు అయితే మనం తిరిగి పే చేసేది 5 + 3 8,000 రీపే చేయాలి. అంటే ఎక్స్ట్రా కట్టాల్సిన వడ్డీ 8,000 రూపాయలు అనమాట. అంతే కదండి. 22 + 945 3,000 వేసుకున్న 3,000 + 5,000 8,000 రూపాయలు వడ్డీ అనేది పే చేయాలి. ఇది రూపే రెడీ వాళ్ళ యాప్ లోన్ అనమాట. అమౌంట్ అయితే ఇస్తారండి, విత్ ఇన్ నిమిషాల్లో క్రెడిట్ అయిపోతుంది ఈ లోన్ యాప్లో. అంటే ప్రీవియస్ నేను ఒకసారి లోన్ తీసుకున్నాను. సో అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవడం వల్ల అంత వడ్డీకి వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు. సో ఈ లోన్ అప్లికేషన్ అనేది మనకి ప్లే స్టోర్లో అయితే దొరుకుతుంది, అవైలబుల్గా ఉంది. నేనైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో మీకు నచ్చినట్లయితే, అంటే నచ్చిందంటే నేను చెప్పట్లేదు, దీనిలో తీసుకోవడం అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. తర్వాత ఒక అప్లికేషన్ వచ్చేప్పటికి ఇదండి, రామ్ పిన్ కార్ప్ వాళ్ళది. ఇది కూడా వీళ్ళు 8,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి డీటెయిల్స్ అనేది చూద్దాం. మనకి వీళ్ళు అప్రూవ్ చేసిన అమౌంట్ 8,000 అయితే ప్రాసెసింగ్ జిఎస్టీ కలిపి 940 రూపాయలు, అంటే 1000 రూపాయలు పోతుంది. ఫైనల్ అమౌంట్ వీళ్ళు మనకి ఇచ్చేది 7,056 రూపాయలు. సో మనం రీపే చేయాల్సిన అమౌంట్ కింద చూడండి, కరెక్ట్గా July 11th 2025, అంటే 30 డేస్ మనం రీపే చేయాల్సిన అమౌంట్ 10,320 రూపీస్, 10,320 రూపాయలు. అంటే ఎక్స్ట్రా మనం పే చేయాల్సింది 3,000 రూపాయలు అనమాట. వడ్డీ రూపంలో వాళ్ళు చెల్లించాల్సింది 3,000 రూపాయలు, దాదాపుగా 3,300 రూపాయల వరకు వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. ఇది వచ్చేప్పటికి రామ్ పిన్ కార్ప్. వీళ్ళందరూ లోన్స్ ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళ యొక్క మన సిబిల్ స్కోర్ని, మన యొక్క ఎమర్జెన్సీని బట్టి వాళ్ళైతే ఈ విధంగా డిమాండ్స్ అయితే చేస్తారు. సో ఈ రామ్ పిన్ కార్ప్లో కానీ లేకపోతే రూపే రెడీలో కానీ లోన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి అయితే కంపేర్ చేసుకోండి. ఎంత అంటే ఎంత అమౌంట్ వాళ్ళు ఛార్జెస్ చేస్తున్నారు, ప్రాసెసింగ్ ఫీజ్ చేస్తున్నారు, తర్వాత మనం రీపేమెంట్ ఎంత చేస్తున్నాము, ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇలా రివ్యూస్ చూసి తీసుకోవాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వండి. నేనైతే తీసుకోవద్దని చెప్తాను, ఎందుకంటే ఇంత అధిక వడ్డీలు అనేది కట్టడం అనేది, తీసుకోవడం అనేది సింపుల్గానే ఉంది. వెంటనే మన అకౌంట్లో క్రెడిట్ అయితే అయిపోతుంది, తిరిగి కట్టేటప్పుడు మనకి పేలిపోతుంది, దీనిలో అయితే డౌట్ లేదు. సో ఎమర్జెన్సీ ఏం చేస్తామండి, బయట డబ్బులు ఎక్కడ దొరకట్లా, ఏం చేయాలో తెలియక ఈ లోన్ యాప్లు ఎదుగుతున్నాం. వీళ్ళేమో అధిక వడ్డీలో ఈ విధంగా పెడుతున్నారు. మరి ఆర్బీఐ ఏం చేస్తుందో, మరి ఎలా, మరి గవర్నమెంట్ వీళ్ళని పట్టించుకుంటుందో లేదో కూడా మాకు తెలియదు. సో మన అవసరాలు కాబట్టి, ఎలాంటి అవసరం ఎలాంటి ఎమర్జెన్సీ ఉందో ప్రతి ఒక్కరికి దాన్ని బట్టి ఈ స్టెప్స్ అయితే తీసుకుంటున్నాం. మిగతా లోన్ యాప్స్ ఉన్నాయండి, క్రెడిట్ బి అని, మనీ వ్యూ అని, ట్రూ బ్యాలెన్స్ అని చెప్పి, బ్రాంచ్ లోన్ యాప్ అని చెప్పి కొన్ని ఉన్నాయి. కొంచెం రీజనబుల్గానే ఉంటాయి అవి. వీళ్ళు ఏంటంటే మనకు లోన్లు ఎప్పుడు దొరకనప్పుడు, అంటే వాటిలో లోన్ దొరకనప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు మనం వీటిలో ఎదుగుతూ ఉంటాం కదా, ఎదిగినప్పుడు వీళ్ళైతే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, వెంటనే లోన్ క్రెడిట్ చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. మన సిబిల్ స్కోర్ తక్కువ ఇస్తారు. మన ఆధార్ నెంబరు, పాన్ కార్డ్ నెంబర్ ఉంటే చాలు, మనకు లోన్ అయితే అప్రూవ్ చేస్తారు. మొబైల్ నెంబర్తో మనం లాగిన్ అయిపోతాము, జీమెయిల్ అకౌంట్ అయితే ఇచ్చేస్తాము. సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్ అంతా. సో ఈ రెండిట్లో లోన్ యాప్లో లోన్స్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. వడ్డీ అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రాసెసింగ్ ఫీజులని, సర్వీస్ ఛార్జీలని పోను, ఈ 18,000 రూపాయలు 15,000 ఇస్తారంటే తిరిగి కట్టేది 23,000 రూపాయలు. ఒకసారి అయితే ఆలోచించండి. తీసుకోమని నేనైతే సలహా అయితే ఇవ్వట్లేదు.
అత్యవసర పరిస్థితిలో ఎవరైనా ఎతికే వాళ్ళు ఇలా రివ్యూస్ చూసి, వీడియోస్ చూసి లోన్స్ అనేది మీరు తక్కువగా వడ్డీ ఇచ్చే చాటున మీకు రీజనబుల్గా అనిపించిన చోట లోన్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో కూడా నేను లోన్ యాప్స్ పైన వీడియో చేస్తాను. సో జస్ట్ అవగాహన కోసం చేస్తున్నాను అనమాట. అంటే కొత్తగా తీసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఆల్రెడీ పే చేయకపోతే ప్రాబ్లమ్స్ ఏమొస్తే కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.